2019 జనవరి 31 గురువారం రోజున సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:16 ఈరోజు సూర్యరాశి మకరం ఇంకా చంద్రరాశి ధనుస్సు. ఈరోజు తిథి ఏకాదశి ముగింపు సాయంత్రం 5:02 ఆ తర్వాత ద్వాదశి ప్రారంభం. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ముగింపు సాయంత్రం 6:40 ఆ తర్వాత మూలా నక్షత్రం ప్రారంభం. ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం 12:10 నుంచి మధ్యాహ్నం 12:55 వరకు. ఈరోజు అమృతకాలం ఉదయం 9:07 నుంచి ఉదయం 10:51 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 1:43 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. అలాగే యమగండం ఉదయం 7:19 నుంచి ఉదయం 8:35 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10:44 నుంచి ఉదయం 11:25 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:50 నుంచి మధ్యాహ్నం 3:31 వరకు. కుంభరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అలాగే కుటుంబ ఉన్నతి కోసం ఎక్కువ ఆలోచనలను చేస్తారు. మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అయితే మీరు ఈరోజు చేయగలిగేటువంటి పనులను మ్యాక్సిమం ఈరోజే పూర్తి చేయడం మంచిది తప్ప మరొక రోజుకి వాయిదా వేసుకోకండి. అయితే చేస్తున్నటువంటి పనులలో అత్యుత్సాహం మాత్రం అంతగా పనికి రాకపోవచ్చు. అలాగే మీరు చేస్తున్నటువంటి పనులు మధ్యలో ఆగేటువంటి స్థితిని మీరు ఈరోజు ఎదుర్కోబోతున్నారు. ఊహించినటువంటి చిన్న సమస్యను ఈరోజు మీరు ఎదుర్కోబోతున్నారు. అయితే మీ అనుభవంతో ఇంకా మీకున్నటువంటి ధైర్యంతో దానిని మీరు చాలా సునాయాసంగా పరిష్కరిస్తారు. అయితే తొందరపాటు తనంగా మాత్రం ఉండకండి. అవసరమైతే మీ తోటి ఉద్యోగస్తుల యొక్క సపోర్ట్ని కూడా అడగండి. మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఒక ముఖ్యమైన విషయంలో వారి యొక్క సూచన మీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఎన్నో ఉన్నతమైనటువంటి ఆలోచనలను చేస్తారు. అలాగే భవిష్యత్తుకు సంబంధించి చాలా తెలివైనటువంటి ఆలోచనలను చేస్తారు. ముఖ్యంగా ఆర్థికంగా ఎదగడానికి ఒక మంచి అవకాశాన్ని ఈరోజు మీరు అందుకోబోతున్నారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడబోతున్నాయి. అలాగే కొత్త ఆలోచనలు, కొత్త వ్యక్తులు అంతా కూడా ఈరోజు మీకు అనుకూలమైనటువంటి సందర్భంగానే ఉండబోతుంది. ఊహించినటువంటి సహాయాన్ని కూడా పొందబోతున్నారు. ఈరోజు మొత్తంగా కూడా కుంభరాశి వారికి ఒక అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు. ముఖ్యమైనటువంటి వాటిని చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు కానీ ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను కానీ చేయకపోవడమే మంచిది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.